హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా యోగా డే వేడుకలు జరిగాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచానికి భారత్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగా అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 200 దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం గర్వించాల్సిన విషయమని తెలిపారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితంలో యోగా భాగం కావాలంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మహోత్సవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహించింది. భారీ ఎత్తున వేలాది సంఖ్యలో కూడా విద్యార్థులు యువత పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్, యోగా వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఒకవైపు యువత అటు డ్రగ్స్ ఇతర వ్యసనాలకు బానిసలు అవుతున్న నేపథ్యంలో కొందరు ఈ యోగా వాటికి డైవర్షన్ ఏమన్నా సొల్యూషన్ గా మారబోతుంది. సౌండ్ బాడీ సౌండ్ మైండ్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకనాడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించినటువంటి దేశం, ఆదర్శవంతంగా ఉన్న దేశం భారతదేశం. విశ్వగురు స్థానంలో ఉన్న భారతదేశం విదేశీయుల దురాక్రమణలతో మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులను కూడా మర్చిపోయినాం. మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచం ఆరోగ్యవంతంగా ఉండాలి, యోగా గొప్ప సాధనం అని చెప్పి అన్ని దేశాలను ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. రాబోయే కాలంలో ఈ యోగాని ప్రతి వ్యక్తి ఆచరించాలని, ఆరోగ్యవంతంగా ఉండి దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని చెప్పి యువతకు పిలుపునిస్తా ఉన్నారు. సార్, అనేక మంది మానసిక ఒత్తిళ్లకు గురవుతా ఉన్నారు. ఈ యోగా అందుకు సొల్యూషన్ చూపించబోతా ఉందా? భవిష్యత్తులో ఏ విధంగా? టుడే ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్. ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై సొసైటీ అనే కాన్సెప్ట్ అవుతుందో ఆ టెన్షన్ని బొంబార్డ్ చేయగలిగే శక్తి, సత్తా ఇలాంటి యోగాకు మాత్రమే ఉంది, సాంప్రదాయాలకు మాత్రమే ఉంది. సార్, దాదాపు 200 దేశాలు అనుసరిస్తూ ఉన్నాయి. ఈ భారతదేశం ఇచ్చినటువంటి యోగాను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా మంచిని ఏ దేశం ఆచరించినా, సందేశం ఇచ్చినా దాన్ని అందిపుచ్చుకొని ఆచరించడమే ప్రపంచ దేశాల కర్తవ్యం. కాబట్టి ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది, 140 కోట్ల జనాభా, అనేక వైవిధ్యాలతో కూడిన ఈ దేశం ఇంత గొప్పగా జీవించడానికి కారణం ఏంటి? ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాల వ్యవస్థతో, ఇవాళ కుటుంబాల వ్యవస్థతో గొప్పగా ఉన్నటువంటి దేశం ఈ దేశం అని అన్ని దేశాలు ఇలా మన వైపు చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఏ విశ్వగురు స్థానాన్ని అయితే గతంలో మనం గౌరవాన్ని పొందినాము, మళ్ళీ ఆ విశ్వగురు స్థానం వస్తారని విశ్వాసం ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఆమోదించింది. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందుకని 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్ గా ఎంపీ ఈటెల రాజేందర్ గారు చెప్తున్నట్టు ప్రధానంగా యోగా దినోత్సవం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అటు దైనందిక జీవితంలో, అటు శారీరకంగా మానసికంగా అయినటువంటి ఒత్తిళ్లను కూడా యోగా నిర్వహిస్తుంది అనేది కూడా ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అమర్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.